గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులపై ప్రతి సర్పంచ్ అవగాహన కలిగి ఉండాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వార్డుల్లో ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో తెలుసుకుని పనులు చేపట్టాలన్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ పథకం అమలు చేస్తామన్నారు వివేక్. పెన్షన్ కోసం అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుని సిద్ధంగా ఉండాలని సర్పంచ్లకు సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లతో సమీక్ష నిర్వహించారు మంత్రి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురు కొత్త సర్పంచ్లకు కండువా కప్పి ఆహ్వానించారు. లక్షల రూపాయలు గ్రామానికి ఏదైతే మనము డిఎంఎఫ్టి నిధులను సిఎస్ఆర్ ఏదో ఒక నిధుల ద్వారా మనకు ఏదైతే లభించాలో అవన్నీ కూడా త్వరలోనే మనకు శాంక్షన్ అయిపోతాయి. శాంక్షన్ అయిన తర్వాత మీరందరూ కూడా గ్రామాలలో మంచిగా పనులు చేసుకోండి. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామాలన్నీ కూడా తిరగడం జరిగింది. ఆ రోజు కూడా మీరందరూ మన గ్రామంలో ఏమేం పనులు కావాలో ఫస్ట్ లాట్ డిఎంఎఫ్టీలో కూడా అన్ని గ్రామాలలో సుమారు 10 లక్షల వరకు నేను నిధులు ఇవ్వడం జరిగింది. అవునా కదా? 10 కన్నా ఎక్కువనే వచ్చినాయి. కానీ ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్లో కూడా మనకు ఒక్కొక్క గ్రామానికి 20-30 లక్షలు కూడా రావడం జరిగింది. నేను మీ అందరికీ ఇప్పుడు 20 లక్షలు ఇచ్చిన తర్వాత మంచిగా పనులు చేసుకోండి. మీరు కొద్దిగా శ్రద్ధ ఇందిరమ్మ ఇల్లుల మీద పెట్టండి. ఇందిరమ్మ ఇల్లుల మీద ఆల్రెడీ 3500 హౌసెస్ పోయిన సంవత్సరం శాంక్షన్ అయినాయి. ఇప్పుడు మళ్ళా 3500 ఇల్లు ఈ సంవత్సరం శాంక్షన్ అవుతుంది. ఎవరైతే ఇంతకుముందు రాలేదు సార్ అవకతవకలు అయినాయి ఇవన్నీ కూడా చెప్తున్నారు. అంటే ఈ కట్టుకోలేని వాళ్ళు స్తోమత సరిగా లేక వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే మన సర్పంచులందరూ కూడా కొద్దిగా దృష్టి పెట్టాలి. వాళ్ళపైన దృష్టి పెట్టి ఈ నిధులు వస్తున్నాయి కదా మనకు ఇప్పుడు 20 లక్షలు నిధులు వస్తున్నాయి. ఏదో ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, ఆయనను పట్టుకొని 5-10 ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు బేస్మెంట్ వరకు కడితే తర్వాత పైసలు వస్తే వాళ్ళు తీసుకోవచ్చు, అగ్రిమెంట్ చేసుకొని తీసుకోవచ్చు. కానీ ఆ ఇల్లులు కూడా పూర్తిగా అయిపోతాయి. మనకు సర్పంచ్లకు మంచి పేరు వస్తుంది. ఆ ఇందిరమ్మ ఇల్లులు కూడా పూర్తిగా అయిపోతాయి. మనకి ఇప్పుడు ఏదైతే వస్తున్నదో మాకు వద్దు సార్ మేము స్తోమత లేదు కట్టుకోలేమని చెప్పి ఏదైతే ఫీడ్బ్యాక్ వస్తుందో మీరు దాన్ని పరిష్కరించడానికి ఇదొక సొల్యూషన్ అన్నమాట. ఎక్కువ ఇల్లులు ఇస్తా, మీరందరూ కూడా నిరాశపడేది అవసరం లేదు. ఎవరికైతే నిజంగా ఈ అన్యాయం అయిందో మీరు లిస్టు రాసుకొని నాకు ఇవ్వండి. లిస్టు రాసుకొని ఇస్తే నేను అందరికీ కూడా సరైన న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికి చెప్తున్నాను. రేషన్ కార్డు కూడా మనం ఇచ్చే కార్యక్రమం పెట్టుకుందాం. ఎందుకంటే వచ్చే నెల నుంచి మనకు పెన్షన్ ఏదైతే ఉన్నదో నేను దాని గురించి మొన్న కూడా క్యాబినెట్లో ఈ అంశం గురించి మాట్లాడడం జరిగింది. మనకు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను క్యాబినెట్లో కోరడం జరిగింది. వచ్చే నెల 90%గా అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. సో మీరు అందరు లిస్టు పెట్టుకోండి. సో మీరు సర్పంచెస్ మీకు అవగాహన ఉంటుంది. నిజంగా ఎవరు అర్హత ఉన్నారో ఎవరు అర్హత లేరో మీకు అవగాహన ఉంటుంది. మీరు లిస్టు రాసుకొని పెడితే బాగుంటుంది. మీరు రోడ్స్ నాలీలు జర మన గ్రామాలలో మంచిగా కట్టుకుందాం మొదలు. ఎందుకంటే నాలీలు కట్టుకున్నప్పుడే దోమలు సమస్య ఉండదు. మనకు చికెన్ గున్యా డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ కూడా సమస్యలు ఉండవు. సో మనము నాలీలు మంచిగా కట్టుకుందాము. కొంచెం కోఆపరేషన్ కూడా లోకల్ వాళ్ళతో తీసుకోవాలి. వాళ్ళ ఇంటి ముందు పోవడము కొందరు అబ్జెక్ట్ చేస్తారు. మీరు ఇక జబర్దస్తిగా చేయకుండా మనం సర్పంచ్ రెస్పాన్సిబిలిటీగా మనం పోయి వాళ్ళని సంజాయించి ఆ నాలీలు మొదలు కట్టుకుందాం. మనం తర్వాత సీసీ రోడ్స్ అన్నీ కూడా ఒకటేసారి కట్టడాలంటే కష్టము. కానీ మీరు సీసీ రోడ్స్ కూడా ఎక్కడైతే అవసరమో అది చేయాలి. ఎందుకంటే మనము 10 కోట్ల రూపాయలు ఎస్సీ కాలనీస్లో ఎక్కడైతే అవసరమో ఆ నిధులు కూడా పెట్టడం జరిగింది.